ప్లే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇవాళ వైఎస్ఆర్సీపీ మాట్లాడుతున్న మాటలు చాలా కొత్తగా కనిపిస్తున్నాయి. సరే, ప్రతిపక్ష హోదా కావాలి, ప్రతిపక్ష నాయకుడు అని నన్ను గుర్తిస్తే తప్ప నేను అసెంబ్లీకి రాను అన్నారు. ఆయనతో పాటు ఉన్న 10 మంది కూడా రావని చెప్తున్నారు. కానీ ఎమ్మెల్సీలుగా ఉన్న బొత్స సత్యనారాయణ, ఆయన ఎమ్మెల్సీ సంబంధించి మండలిలో ఆ పక్ష నాయకుడిగా ఉన్నారు. కొంతమంది మిగతా ఎమ్మెల్సీలు ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలని, లేకపోతే ఇప్పుడు కొత్తగా వేసుకుంటున్న విజన్ ప్లాన్ని కూడా ఎక్కడికక్కడ అడ్డుపడుతూ ప్రశ్నిస్తున్నారు. మంచిదే, ప్రతిపక్షం ప్రశ్నించాలి. అయితే తాజాగా అమరావతి విషయంలో బొత్స చేసిన కామెంట్స్ కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. అంటే ఒక ప్రపంచంలో తలదన్ని 5 రాజధానుల్లో ఒక్కటిగా అమరావతిని చేయాలనేది అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు దాని మీద పనిచేస్తున్నారు. అది ఒక సబ్జెక్టు. కానీ అప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రధానంగా బొత్స సత్యనారాయణే ఆవేళ శ్మశానం అన్నారు అమరావతిని. మరి శ్మశానం అన్న అమరావతిని ఈరోజు 3 రాజధానుల విషయంలో మేము పునరాలోచన చేస్తున్నాము అని మాట మార్చడానికి, నాలిక మడత పెట్టడానికి కారణం ఏమిటి? అంటే ఆ రోజుల్లో ఆ మాట అనడానికి కారణం ఏంటి? ఈ రోజుల్లో ఏం మార్పు వచ్చిందని మళ్ళీ ఇలా మాట్లాడుతున్నారు. రియలైజ్ అయ్యారా? లేకపోతే అంటే తత్వం బోధపడిందా? లేకపోతే ఇదొక పొలిటికల్గా మరో కొత్త డ్రామానా? మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇక పోలవరం, సరే జీవనాడి మనం ఎప్పటి నుంచో మాట్లాడుకుంటున్నాం. పోలవరం విషయంలో ఎవరు మొదలుపెట్టారు, ఎవరెంత పూర్తి చేశారు అని. వైఎస్ఆర్సీపీ హయాంలో 5 ఏళ్లలో పోలవరానికి ఏం చేశారు అంటే అసలు ఉన్న డయాఫ్రామ్ వాళ్ళే కొట్టుకుపోయేలా చేశారనేది వాళ్ళ కూటమి ప్రభుత్వం చేస్తున్న ఆరోపణ. తాజాగా ఈ ఎత్తు మీద అంటే 42.5 మీటర్ల ఎత్తు పోలవరానికి సంబంధించిన డిజైన్లో ఉన్న ఎత్తు అయితే దీన్ని తగ్గించేస్తున్నారా అని అటు పార్లమెంట్లో ఒక ప్రశ్న వైఎస్ఆర్సీపీ లేవనెత్తింది, వాళ్ళ మండలంలో బొత్స లేవనెత్తుతున్నారు. అసలు ఈ హైట్ తాలూకా రాజకీయం ఏంటి? దానికి ఇరిగేషన్ మినిస్టర్ కూడా చాలా క్లియర్గా ఆన్సర్ ఇచ్చారు. సో ఇటు 2 బిగ్ ప్రాజెక్ట్స్, అమరావతి ఒకటి, సరే పోలవరం కేంద్రం బాధ్యత అయినా కూడా రాష్ట్రానికి సంబంధించి అక్కడ ఎగ్జిక్యూషన్ మనం తీసుకుని పనులన్నీ చేయిస్తున్నాం కాబట్టి రాష్ట్రానికి సంబంధించి ఒక వ్యవహారం. అలాగే మిగతా అంశాలకు సంబంధించి కూడా ఇవాళ వైఎస్ఆర్సీపీ పక్కన అసెంబ్లీకి రారు. అసెంబ్లీకి రమ్మంటే తమకి ఓటేసి అసెంబ్లీకి వెళ్ళి మా గురించి మాట్లాడిన అన్న ప్రజలనేమో గౌరవించరు. కానీ పొలిటికల్గా మాత్రం రాద్ధాంతం చేయడం వెనకాల ఉన్న కొత్త పొలిటికల్ డ్రామా ఏంటి అంటే రియలైజ్ అయ్యి తత్వం బోధపడి చేస్తే అదొక ఎత్తు, కానీ వైఎస్ఆర్సీపీకి అంత తొందరగా రియలైజేషన్ వస్తుందా అనేది కూటమిలో ఉన్న అనుమానం. రైట్, విక్రమ్ గారు సీనియర్ అనలిస్ట్ నాతో పాటు జాయిన్ అవుతున్నారు ఇవాళ డిబేట్లో. నమస్కారం విక్రమ్ గారు. అలాగే ఆంజనేయ రెడ్డి గారు, బీజేపీ సీనియర్ నాయకులు, వారు కూడా అందుబాటులోకి వచ్చారు. పసుపులేటి సురేష్ గారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, తర్వాత అజయ్ సజ్జా గారు తెలుగుదేశం పార్టీ నుంచి అధికార ప్రతినిధి, వారు కూడా జాయిన్ అవుతున్నారు. విక్రమ్ గారు, నేను చెప్పిన యాంగిల్లో అంటే నేను ఇచ్చిన ఇంట్రడక్షన్ రిమార్క్స్లో ఏంటి ఇప్పుడు బొత్స గారు మాట్లాడుతున్న మాటలు? సరే, అంటే బొత్స ఫైనల్ డెసిషన్ కాదు, ఏం చెప్పాలన్నా ఆ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి చెప్పాలి, లేదా జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి రావాల్సిన మాటలు ఏమన్నా ఉంటే గతంలో సజ్జల గారు చెప్పేవారు కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాలి. ఇవాళ ఈ కామెంట్స్ని ఎట్లా అర్థం చేసుకోవాలి విక్రమ్ గారు? ముందుగా డిబేట్లో పాల్గొంటున్న మిత్రులకి, మీకు, ప్రేక్షకులు అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. నమస్కారం. మీరు చాలా రైట్లీ పాయింటెడ్ అవుట్ అండి. అంటే పార్టీ విధానాలు ఏంటి, సిద్ధాంతాలు ఏంటి, ఏదైనా ఒక ఇష్యూ వచ్చినప్పుడు ఆ పార్టీ విధానం ఏంటనేది పార్టీ అధ్యక్షుడు చెప్తాడు. లేకపోతే కనీసం పార్టీలో స్పోక్స్ పర్సన్ మా పార్టీ విధానం అనేటువంటిది చెప్తూ ఉంటారు. సో మనం వైఎస్ఆర్సీపీ మొట్టమొదటి నుంచి కూడా చూసినట్లయితే వాళ్ళు ఏదైనా ఒక విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకున్నప్పుడు పార్టీలో చర్చించి పూర్తిగా కింద నుంచి పై స్థాయి వరకు ఒక చర్చకు పెట్టి ఒక నిర్ణయం తీసుకుంటే దానికి ఒక వ్యాలిడిటీ ఉంటుంది, దానికి ఒక శాంక్టిటీ ఉంటుంది. కానీ నిర్ణయాల్ని పైనుంచి రుద్దటం అనేటువంటిది ఆ పార్టీకి అలవాటుగా మారింది. దానివల్లనే వాళ్ళకి కొంచెం రీసౌండ్ వస్తుంది. రిషి గారు అంటే నాకు బాగానే వినిపిస్తుంది ఆడియో. ఓకే, ఇది వైఎస్ఆర్సీపీలో మిస్ అయినటువంటిది ఏంటంటే పార్టీలో ఏదైనా ఒక నిర్ణయాన్ని తీసుకొని అందరితో చర్చించి పై స్థాయిలో అది కింద స్థాయికి పంపించి దాంతో అందరి ఆమోదయోగ్యంతో ఒక నిర్ణయం తీసుకుంటే బాగానే ఉంటుంది. కానీ ఎప్పటికప్పుడు విధానపరమైన నిర్ణయాలు మార్చడం వల్ల వాళ్ళ కార్యకర్తలో కూడా ఒక గందరగోళం ఏర్పడింది. అది అందుకు ఉదాహరణ రాజధాని. రాజధానికి సంబంధించి 2014-19 మధ్య ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఫ్లోర్ ఆఫ్ ది అసెంబ్లీలో ఏం మాట్లాడారు మనందరికీ చూసాం. మనం అమరావతికి ఇన్ ప్రిన్సిపల్ ఆయన ఒప్పుకున్నారు. 30,000 ఎకరాలు కావాలి ఒక రాజధానికి అనేటువంటి మాట కూడా ఆయన మాట్లాడారు. కరెక్ట్. సో ఆ తర్వాత సరే రాజధాని ఏ కారణాల చేత అయినా కూడా సరే అది ఒక కంప్లీట్ కాలేదు, అది వేరే సంగతి. కానీ సడన్గా మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే బొత్స సత్యనారాయణ గారు మిగతా వాళ్ళందరూ కూడా కొంతమంది మాట్లాడి
అమరావతి మీద కొంత ఒక రకమైనటువంటి ప్రజల్లో వ్యతిరేకత పెంచడానికి ప్రయత్నించారు. అది ఒక సామాజిక వర్గానికి చెందినటువంటిది అని, అదేవిధంగా అక్కడ శ్మశానం ఉంది తప్ప ఏమీ లేదని, తర్వాత ఏదో ఇక సింగపూరు ఇవన్నీ కూడా వచ్చినాయి. అండ్ పెయిడ్ ఇక్కడ ఆర్టిస్టులు అన్నారుగా అక్కడ ఉద్యమం చేస్తున్న రైతులను కూడా. ఉద్యమం చేస్తున్న రైతులు అంటే ఇక్కడ అసలు అమరావతికి అనుకూలమా వ్యతిరేకమా అనేటువంటిది ముందు ఆ, మనం అందరికీ చూసాం. కానీ ఆ తర్వాత అధికారం రాగానే వెంటనే మార్చేసి మళ్ళీ 3 రాజధానులు అన్నారు. కొన్ని ఆ 3 రాజధానుల విషయంలో అయినా పార్టీలో చర్చించారా అంటే అది కూడా చర్చించారు. ఒక ఫైన్ మార్నింగ్ అది ఆ 3 రాజధానులని ఒక నిర్ణయం తీసుకొని దాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి దానిని మళ్ళీ చట్టం రూపంలో తీసుకురావడానికి రకరకాల ప్రయత్నాలు చేసి తర్వాత ఆ, ఒక ఇది కూడా వేశారు దాని మీద, కమిటీ కూడా వేశారు. జీవీ రావు కమిటీ, బాస్టన్ కమిటీ ఆ కమిటీలు వేసి ఆ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా మేము తీసుకొస్తున్నాం అని చెప్పి ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి. ఇది ఏ రాజకీయ పార్టీలో కూడా ఉండకూడదండి. ఆ చిన్న రాజకీయ పార్టీ పెద్ద రాజకీయ పార్టీ అని కాదు. ఎస్. అసలు వైఎస్ఆర్సీపీ ఒక ఇంట్రోస్పెక్షన్ చేసుకోవాలి. మళ్ళీ వాళ్ళు ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఒక రోల్ ప్లే చేసి మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళి మళ్ళీ అధికారాన్ని కోరే క్రమంలో అసలు పార్టీలో ఏం జరుగుతుంది, పార్టీ నిర్ణయాలు ఏంటి, విధానాలు ఏంటి, దాని మీద ఒక డిస్కషన్. ఇవాళ అసెంబ్లీ విషయం చూద్దాం మనం. అసెంబ్లీకి ఏమో మీరు చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు రారు. దానికి ఏంటంటే గవర్నర్ ప్రసంగం రోజున ఎవరైనా సరే గవర్నర్ ప్రసంగాన్ని సావధానంగా విన్న తర్వాత వాళ్ళ ప్రొటెస్ట్ తెలియజేయటం ఇదంతా ఉంటుంది. కానీ ఎందుకు ప్రజా సమస్యల మీద కాకుండా ప్రధాన ప్రతిపక్ష హోదా ఇబ్బంది కారణంగా వాకౌట్ చేయటం అనేది మనం ఎక్కడ కూడా భారతదేశ చరిత్రలో ఎక్కడ మనం చూడలే, ఏ రాష్ట్ర అసెంబ్లీలో కూడా వినలేదు, కనలేదు. కానీ ఆయన చేశారు. ఇవాళ అసెంబ్లీ అనేటువంటిది అతి ప్రధానమైనటువంటి ఒక వేదిక. ప్రజల దగ్గరికి నేరుగా ప్రభుత్వ వైఫల్యాలని తీసుకెళ్ళటానికి ఉన్న వేదికని వాళ్ళు పూర్తి స్థాయిలో దుర్వినియోగం చేస్తున్నారు. ఇవాళ కౌన్సిల్లో ఏదో బొత్స సత్యనారాయణ గారు తనకున్న అనుభవంతో ఏదో కొంత ఫైట్ చేస్తున్నట్టుగా కనపడుతుంది. కానీ ఆ కౌన్సిల్కి ఉన్న పెద్ద దానికి అంటే లైవ్ లైవ్గా చూసేటువంటి అవకాశం తక్కువ. అదేవిధంగా దానికి ఉన్న ప్రాధాన్యత అంటే పేరుకి పెద్దల సభ అయినా కూడా అసెంబ్లీకి ఉండే ఇంపార్టెన్స్ అంటే ప్రజలు కూడా దాన్ని చూసే పర్సెప్షన్ కూడా ప్రత్యేకంగా ఉంటుంది. అది ఏంటంటే సెకండ్ ఛాంబర్ మీరు అన్నట్టుగా పెద్దల సభ అని చెప్పినప్పటికీ కూడా దానికి అంత ప్రాధాన్యత లేదు. కాకపోతే నేషనల్ లెవెల్లో రాజ్యసభకు ఉన్నంత ప్రాధాన్యత ఇక్కడ మనకు లేదు. ఎందుకంటే ఇది 6,000 కింద ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారి అన్న. అంటే నాకు అర్థం కాదు, ఇప్పుడు అసెంబ్లీకి 11 మందినో సరే, ఇప్పుడు ఎందుకు ఎవరిని గెలిపించాలో ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. ఇవే వాదనలు అసెంబ్లీలో కూడా చేయొచ్చు. జగన్మోహన్ రెడ్డే చెప్పొచ్చు నేరుగా. దానికి ఇంకా వాల్యూ ఉంటుంది. అవకాశం అండి. ఇవాళ మనం చూసాము, బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆ బడ్జెట్లో అంశాలు మీద కానీ అవగానే చాలా బలంగా తీసుకెళ్లేటువంటి అవకాశం ఉండేది. ఇవాళ ఉదాహరణకు అప్పుల విషయంలో అధికార పార్టీ కొంతవరకు ఏం చేసిందంటే అన్ని అంశాలను చూపించింది. కానీ అప్పు ఇదమిద్దంగా ఇంత ఉంది అనేటువంటిది మీకు బడ్జెట్లో కావచ్చు, బడ్జెట్ బ్రీఫ్లో కానీ ఎక్కడ చూపించాల. కాకపోతే బడ్జెట్ అప్పులకి ఎంత వడ్డీలు కడుతున్నాం అనేది చెప్పారు తప్ప టోటల్గా ఎంత అప్పు ఉన్నది అనేటువంటిది అక్కడ చెప్పాలి. ఆ పాయింట్ని పట్టుకొని అసెంబ్లీలో ఆర్థిక మంత్రి గారినో లేకపోతే ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి అవకాశం కూడా ఉండుండేది. కానీ ఆ అవకాశం కూడా చెడగొట్టుకున్నారు. ఓవరాల్గా మనం చెప్పాల్సింది ఏంటంటే ఒక రాజకీయ పార్టీగా ఫంక్షన్ చేసేటప్పుడు ఒక ఖచ్చితమైనటువంటి స్థిరమైనటువంటి నిర్ణయాలని, విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. లేకపోతే ఏమవుతుంది, ఆ పార్టీలోనే ఒక గందరగోళం, ఇక ప్రజలకి గందరగోళం ఉండేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా వాళ్ళు ఒక ప్రతిపక్షంగా చేయాల్సినటువంటి పని మాత్రం చేయటం లేదు. సురేష్ గారు, ఇప్పుడు ఒక లైన్ అంటే ఇప్పుడు విక్రమ్ గారు చెప్పినట్టు సీనియర్ అనలిస్ట్ అండ్ జర్నలిస్ట్ వారు చెప్పినట్టు ఏదో ఒకటి మంచో చెడో ఇది పార్టీ లైను అంటే ఇంక అందరూ ఆ లైన్ పట్టుకు వెళ్ళిపోతారు. ఇవాళ దాదాపు 8 నెలలు అయ్యాక ప్రభుత్వం మరి ఏమిటి జగన్మోహన్ రెడ్డి అది రాజధాని విషయంలో అంటే 3 ముక్కలు కాదు, కుదరదు, అట్లాగా ఒకటే కరెక్టు, మనం అప్పట్లో ఏదో అనుకున్నాంలే, దాన్ని ఏమన్నా జనాల్లోకి పంపించండి అన్నారా? సరే, పోలవరం గురించి మళ్ళీ వద్దాం. అలాగే అసెంబ్లీ విషయంలో అసెంబ్లీకి రాకూడదు అనే నిర్ణయం వెనకాల కూడా సరే మంచిగా చూడ నిర్ణయం మీరు తీసుకున్నారు, మళ్ళీ ప్రజలే దాని మీద నిర్ణయిస్తారు. అసలు ఏం జరుగుతుంది పార్టీలో ఈ రాజధాని విషయంలో, ఏమిటి ఆలోచన? ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు ఆయన అభిప్రాయం ఏదైతే ఉందో పార్టీతో చర్చించి మా విధానాన్ని చెప్తా ఉన్నారు. అందులో మనం వేరే కోణాన్ని చూడాల్సినటువంటి అవసరం అయితే ఏం లేదు. ఎందుకంటే ప్రభుత్వం మారింది,
అధికారం పోయిన తర్వాత విధి విధానాల పైన చర్చించుకొని సమగ్రంగా తర్వాత ప్రకటన చేయాల్సినటువంటి అవసరం ఏ విషయాల్లో అయినా కూడా ఉంటుంది, అది సర్వసాధారణం. అయితే ఇక్కడ నేను ఏమంటానంటే, ఏదో మనం ఈ ఎలక్షన్లలో గడిచిన ఎలక్షన్లలో ఓడిపోయింది కదా అందుకని ఏదో మీరు చెప్పినట్టు చేతులు కాలాక పునరాలోచన చేస్తున్నారా ఇట్లాంటివి అనేది అది దీనికి ఏమాత్రం కూడా భావ్యం కాదు. నేనేమంటానంటే ఇదే అంటే అమరావతి ఒకటి సురేష్ గారు, రాజధాని రాజకీయాల్లో విధానపరమైన నిర్ణయాలు మార్చుకోవడం తప్పేం కాదు. ఇప్పుడు ఒక ఆలోచన చేస్తే ఒకవేళ అది ప్రజలకు నచ్చకపోతే, నచ్చలేదు అని వాళ్ళు చెప్తే ఎలా చెప్తారు? ప్రభుత్వాల దగ్గరికి వచ్చే అవకాశం ఉండదు, అవకాశం ఇవ్వలేదు గతంలో కొన్ని కారణాలతో. రాజధాని విషయంలో వాళ్ళు ఓట్ల రూపంలో చెప్పారు మిమ్మల్ని ఎంతకే పరిమితం చేస్తున్నాం అని. ఏ ఆలోచన మార్చుకోవడం అనేది తప్పు కాదు. ఒకవేళ అలా మార్చుకుని ఉంటే విధానపరంగా దాదాపు 8 నెలలు ఎందుకు ఆగాల్సి వచ్చింది, పాయింట్ నెంబర్ 1. ఒకవేళ ఆలోచన మార్చుకుని ఉంటే బొత్సగారితో ఎందుకు చెప్పించాల్సి వచ్చింది, పాయింట్ నెంబర్ 2. ఒకవేళ ఆయన సీనియర్ మంత్రి, సీనియర్ నాయకుడు, ఆయన ఇవాళే చెప్పారు ఆయన అచ్చెన్నాయుడు ఏదో గాలి వాటం అని పోలిస్తే నన్ను ఇదే అంటావా, నేను 99 నుంచి ఆయన రాజకీయ చరిత్ర ఆయన చెప్పుకుంటూ వచ్చారు. మరి అలాంటి పెద్ద నాయకుడు చెప్పినందుకే ఇంత డిబేట్ జరుగుతోంది. ప్రజలు ఓట్లతో సమాధానం చెప్పారు, దానివల్ల మనం 3 రాజధానులను వ్యతిరేకించారని భావించాల్సినటువంటి అవసరం అయితే ఉందని నేను అనుకోవట్లేదు సార్. ఎందుకంటే 2019లో మనం ఒకసారి ఎన్నికల ఫలితాలను కానీ మీరు చూసినట్లయితే అమరావతి ప్రాంతం ఉన్న గుంటూరు జిల్లాలో ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? 17 శాసనసభ స్థానాలకు గాను 19 స్థానాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునింది. ఇన్ఫాక్ట్ మంగళగిరి నుంచి పోటీ చేసినటువంటి నారా లోకేష్ గారు కూడా ఓటమి చవి చూడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మరి మనం ఆ విజయాన్ని మరి అదే ఇప్పుడు 3 రాజధానులు అంటే కాదు సురేష్ గారు, 3 రాజధానులు అంటే న్యాయ రాజధాని పెడతామన్న కర్నూలులోనూ మీకు ఎలాంటి ఫలితాలు వచ్చాయి, లేకపోతే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తామన్న వైజాగ్లో ఎలాంటి ఫలితాలు వచ్చాయి, లెజిస్లేటివ్ క్యాపిటల్ చేస్తామన్న అసెంబ్లీ ఉన్న ప్రాంతంలో ఎలాంటి ఫలితాలు వచ్చాయి? సేమ్ అదే ఫామ్ లో మీకు వర్తిస్తుంది. నేను అదే చెప్తున్నాను సార్, ఎన్నికల ఫలితాలని బట్టి కొన్ని విషయాలని రెఫరెండంగా తీసుకోవాల్సినటువంటి ప్రాముఖ్యత ఉండదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తీసుకోవద్దు. మరి ఏ ప్రాతిపదికన తీసుకున్నారు చెప్పండి నాకు. పోనీ ఆ ప్రాతిపదిక కాదు, ఏం మార్పు వచ్చిందని తీసుకున్నారు? ఆ వేళ మీరు అధికారంలోకి వచ్చినప్పుడు ఏం మార్పు వచ్చింది, మీరు అధికారం దిగిపోయాక ఏం మార్పు వచ్చింది? సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి 3 రాజధానుల ప్రతిపాదనని ఏ రకంగా తీసుకుని అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అమరావతి రాజధాని అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్ని తాత్కాలికమైనటువంటి భవనాలు నిర్మించారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఆయన పర్మనెంట్ భవనాలకి టెండర్లు వేయడం, జీవోలు విడుదల చేయడం చూస్తున్నాం. అంటే 5 ఏళ్ల పాలనలో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో సెక్రటరియట్ ని 1 సంవత్సరం ఏడాది లోపు ప్రారంభించినటువంటి పరిస్థితి. తెలంగాణనే కాకుండా దేశ పార్లమెంటును కూడా త్వరితగతిన పూర్తి చేసినటువంటి పరిస్థితి. మరి చంద్రబాబు నాయుడు గారు కేవలం తాత్కాలికమైనటువంటి సెక్రటరియట్ నిర్మించడం జరిగింది. ఏదైనా కూడా పరిపాలనకు సంబంధించినటువంటి అన్ని నిర్మాణాలు తాత్కాలికంగా చేపట్టారు. ఏదైనా కూడా పూర్తి స్థాయిలో రాజధాని కోసం చేసినటువంటి పరిస్థితి లేదు. పైగా రైతుల నుండి వేలాది ఎకరాల భూములను రాజధాని నిర్మాణం కోసం అంటూ తీసుకోవడం జరిగింది. కానీ ఎక్కడ కూడా నిర్మాణాలను పూర్తి చేసి అంతర్జాతీయ స్థాయిలో రాజధాని నిర్మాణం చేస్తామని చెప్పి ఎక్కడ కూడా రాజధానిని ముందుకు కదిలించినటువంటి పరిస్థితి లేదు. 5 సంవత్సరాల కాలంలో కేవలం గ్రాఫిక్స్ లకు మాత్రమే పరిమితం చేసినటువంటి పరిస్థితి. ఒకవేళ రాజధానిని నిజంగానే అంతర్జాతీయ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేస్తుంటే దాని కొనసాగింపు కానీ చేయనట్లయితే అది పెద్ద తప్పిదమే అయి ఉండేది. కానీ ఎక్కడ కూడా ఏమాత్రం కూడా పని జరగకుండా అది కేవలం తాత్కాలిక నిర్మాణం. ఏం చెప్తారంటే ఆంజనేయ రెడ్డి గారు వస్తాను మీ దగ్గరికి ఒక 2 minutes లో. అజయ్ గారు, అంటే ఏదో 4 బిల్డింగ్లు కట్టారు, అసెంబ్లీ అని పేరు పెట్టారు, ఒకదానికి హైకోర్టు అన్నారు, ఒకదానికి ఇంకోటి అన్నారు. అదే కనుక కొంచెం ఒక 30-40% పనులు చేసి ఒక 4-5 టవర్స్ లేకుంటే బహుశా మా అధినేత ముట్టుకునేవాడు కాదేమో అనే ఒక యాంగిల్ వస్తుంది. సంభవం కొంత కరెక్టే. ఏంటి ఇవాళ వైసీపీ చేస్తున్న కామెంట్స్ మీద మీరు ఎట్లా చూస్తున్నారు? గుడ్ ఈవినింగ్ రిషి గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకు కూడా గుడ్ ఈవినింగ్. రిషి గారు, ఒకటి ఓడిపోయిన తర్వాత అయినా సరే ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఎవరన్నా సరే. మనం ఎక్కడ తప్పు చేశాం, ప్రజలు ఎందుకు మనకి 151 స్థానాలు ఇచ్చిన ప్రజలు మనకి ఈరోజు 11 స్థానాలకు ఎందుకు పడేశారు? ఈ రోజు కూడా వాళ్ళు ఇంకా ఆత్మ పరిశీలన చేసుకోవట్లేదు సార్. ఈరోజు బొత్స సత్యనారాయణ గారు చేసిన వ్యాఖ్యలు ఏంటంటే, ఆ రోజు ఆ సిచ్యువేషన్ బట్టి నేను అమరావతిని శ్మశానం అన్నాను కానీ అవును ఎందుకంటే ఆయన శ్మశానం అని నేను అని ఆ రోజు సిచ్యువేషన్ బట్టి అనలేదండి. ఆయన ఏమన్నాడంటే, ఇక్కడ అసలు ఇక్కడ బిల్డింగ్లు లేవు, ఏవి లేవు, అక్కడ శ్మశానం, గేదెలు, పందెలు, గొర్రెలు, మేకలతో పేమి తిరుగు మనుషులే లేరు అన్నాడు. ఆయనే అన్నాడు ఆ మాట. ఈరోజు ఇప్పుడు ఈయన మన వైసీపీ సురేష్ గారు అన్నారు ఏమని,
ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నమ్మి 17 స్థానాలు ఇచ్చారు. చివరికి అమరావతిలో కూడా మేము గెలిచాం, మంగళగిరిలో కూడా మేము గెలిచామన్నారు. ఎస్ అఫ్ కోర్స్ సార్ గెలిచారు, తప్పేం లేదు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏమని చెప్పారు తెలుసా సార్? ఇక్కడ నేను ఇంటి శంకుస్థాపన చేసుకున్నా, ఇక్కడ గృహప్రవేశం చేశాను, ఇదే పర్మనెంట్ రాజధాని అని. కరెక్ట్ కరెక్ట్ అన్నారు. ప్రజలు నమ్మారు, అద్భుతాలను అరిచేతిలో ఇంకా వైకుంఠం చంద్రబాబే ఇక్కడ అద్దెంట్లో ఉంటున్నాడు, ఇల్లు కట్టుకోలేదు. ఆయనకే ఇల్లు లేదు, నేను కట్టేశాను, ఇది పర్మనెంట్ అని. ఆయన ఏంటండి సార్, ఆ రోజు అనిల్ కుమార్ యాదవ్, రోజా, అంబటి రాంబాబు, అసలు కొడాలని మాట్లాడిన వాళ్ళు అందరూ మాట్లాడారు సార్. అరిచేతిలో వైకుంఠం చూపించేశారు జనానికి. సరే గెలిచిన తర్వాత ఏం చేశారంటే, గెలిచి వచ్చి రాగానే అసలు అమరావతి రాజధాని ఎందుకండి, ఇదంతా వేస్ట్ అవ్వారం డబ్బులు, 3 రాజధానులు అన్న. నేనేమన్నాను సార్, అమరావతి రాజధాని కోసం ఆ రోజు రైతాంగం, భూములు ఇచ్చిన రైతాంగం వాళ్ళు పాదయాత్రలు చేశారు, దెబ్బలు తిన్నారు సార్, రక్తం నేలకు ఒరిగింది, ఆడపడుచులు అవమానాలు పన్నారు, రైతులు వాచ్చులు పట్టుకున్నా, పట్టు చీరలు కట్టుకున్నా, బంగారం పెట్టుకున్నా సరే వాళ్ళని హేళనలు చేసుకుంటూ వచ్చారు. అవును, ఆ రోజు అమరావతి రాజధానికి ఆపోజిట్ కి ఏం చేశారు, 3 రాజధానులు టెంట్ వేశారు సార్. నడిచిన కాలం ఏది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నంత కాలం 9 నెలలు సార్ ప్రభుత్వం కోల్పోయి, నాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని అడుక్కుంటున్నారు తప్ప, మీకు నిజంగా 3 రాజధానుల మీద స్టాండ్ ఉంటే ఏమైపోయింది సార్ టెంట్? ఎందుకు సార్ టెంట్ వేయలేదు ఈ రోజు? ఎందుకు సార్ 3 రాజధానుల గురించి మాట్లాడలేదు? మన జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, రిషి గారు, ప్రశ్నించాలంటే అసెంబ్లీకే వచ్చి ప్రశ్నించాలా, నేను ఇంట్లో కూర్చొని మీడియా సమావేశం పెట్టి ప్రశ్నిస్తా అన్నాడు. ఇంట్లోనే కూర్చోండి, తప్పేం లేదు, ఇంట్లో కూర్చొని ప్రశ్నించండి, కానీ 3 రాజధానుల శిబిరాలు ఎక్కడ సార్? వేర్ ఈస్ కర్నూలు హైకోర్టు, దాని గురించి నువ్వు పోరాడు. ఓకే, అప్పుడు అమరావతి రాజధాని కోసం ఎలా అయితే పోరాటం జరిగిందో అలా ఇప్పుడు 3 ప్రాంతాల్లో 3 టెంట్లు వేయాలి మీరు చెప్పిన దాన్ని బట్టి. వేయాలి కదా సార్. మరి నీకు నిజంగా 3 రాజధానుల మీద నీకు ఆ డెడికేషన్ ఉంటే, 3 రాజధానుల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి పరంగా ముందుకు వెళ్తున్న నమ్మకం నీకుంటే 3 టెంట్లు వేయాలి కదా. 9 నెలలుగా నువ్వు ఇంట్లో కూర్చొని నాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వండి నువ్వు అడగక్కర్లా. సార్ నాకు ఇంకొక డౌట్ ఉంది రిషి గారు, ఎక్కడ వేస్తారండి? ఓ పక్కన వరుసగా మీరు అరెస్టులు చేసి లోపల వేస్తుంటే టెంట్లు వేస్తూ ఊరుకుంటారు. ఇప్పుడు అంటే అరెస్టులు చేస్తే భయపడతారా సార్? ప్రజల కోసం కదా సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్పారు కదా సార్, జగన్ 2.0 ఆయన ఏమన్నారు తెలుసా సార్, నన్ను ఒక కేస్ స్టడీగా తీసుకోండి, నన్ను ఒక స్ఫూర్తిగా తీసుకోండి, 16 నెలలు నేను జైలు జీవితం గడిపొచ్చా, మా అంటే మీరు అరెస్ట్ అయితే 2 నెలలకి 3 నెలలకి బయటకు వస్తారు, భయపడొద్దబ్బా. అంతకన్నా చేసేది ఏముంది అన్నారు. అంతే కదా, భయపడొద్దు. మళ్ళీ వై నాట్ 175 మన వెంట్రీ కూడా బేకలేడు, సేమ్ డైలాగ్ రిపీట్ చేశాడు ఆయన ఇక్కడ. ఈ రోజు నాకు ఒక డౌట్ ఉంది ఋషి గారు, 11 మంది ఎమ్మెల్యేలు గెలిచారు, ప్రతిపక్ష స్థానం ఎవరు అడుగుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నారు. సరే ఆయనకి రావడం అసెంబ్లీకి నచ్చదు, మిగతా 10 మందిని పంపించచ్చు కదా సార్. ఈ రోజు శాసన మండలిలో వీళ్ళకి బలం ఉందని చెప్పేసి శాసన మండలిలోకి వచ్చి ప్రశ్నిస్తున్నారు, గొంతెత్తుతున్నారే, ఆ 10 మందిని నువ్వు అసెంబ్లీకి పంపించి ప్రశ్నించిదే ప్రశ్న. నువ్వు అసెంబ్లీకి రావట్లేదు, మిగతా 10 మందిని ఎందుకు ఆపుతున్నావు? మీరన్నట్టు 10 మందిలో రావాలన్నా కూడా వాళ్ళు రాలేకపోయే పరిస్థితి ఒకవేళ ఎవరికైనా ఉంటే వాస్తవానికి వాళ్ళ సార్ ఎవరికి ఉంటుంది సార్ అసెంబ్లీకి వచ్చి ప్రశ్నించాలని? ప్రజలు గెలిపించారండి, వాళ్ళ నియోజకవర్గ ప్రజలు వాళ్ళు గెలిపించినప్పుడు కనీసం నియోజకవర్గ ప్రజలు ముఖం పట్టుకుని అడుగుతారు కదా. నిన్ను గెలిపించి నిన్ను ఓట్లు వేస్తే అసెంబ్లీకి పోకుండా తాడేపల్లి కొంప చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు మాస్టర్, నువ్వు అప్పుడప్పుడు అసెంబ్లీకి పోని అడుగుతారు కదా. తాడేపల్లి మన తాడేపల్లి ఇంటి చుట్టూ ఎందుకు తిరుగుతుంటారు మీరు? అసెంబ్లీకి వెళ్ళి మన నియోజకవర్గ సమస్యలు ప్రశ్నించాలని అడగరా? రైట్, అట్లీస్ట్ అడగాలి కదా సార్. అడగాలి కూడా. ఇప్పుడు కాదు సార్, ఇప్పుడు ఎన్నికలకు ముందు ఓట్లేయండి మొత్తం మీ సమస్యలన్నీ తీర్చేసి బంగారం చేస్తాం మీ నియోజకవర్గాన్ని అంటారు, కుదిరితే ప్లాటినం చేస్తాం, లేకపోతే చంద్రమండలం నుంచి కాదృషి గారు. ఇప్పుడు అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి గారు రావట్లేదు అంటే ఆయన ఏమన్నా తెలుసా సార్, రాష్ట్రంలో సమస్యలు ఉన్నాయి నేను ప్రశ్నిస్తా అన్నాడు. ఫస్ట్ నీ పులివెందల సమస్యలను వచ్చి అసెంబ్లీలో ప్రశ్నించు. నువ్వు అసెంబ్లీకి రాకపోతే కూటమి ప్రభుత్వం అద్భుతంగా పరిపాలన చేస్తున్నట్లే నీ పులివెందలో కూడా సమస్యలు లేనట్లు. అట్లా వచ్చారా? రైట్, ఆంజనేయ రెడ్డి గారు థ్యాంక్స్ ఫర్ యువర్ పేషెన్స్ అండి, వెయిట్ చేశారు. ఆంజనేయ రెడ్డి గారు ఎట్లా చూస్తారు ఈ వ్యవహారాన్ని? అమరావతి చుట్టూ మళ్ళీ ఒక కొత్త రాజకీయం ఏమన్నా మొదలైందా? సరే మీరు డబ్బులు ఎంత ఇవ్వాలి ఏంటి వాళ్ళు మాట్లాడదాం, మళ్ళీ మనకి ఎప్పుడు ఉండే పంచాయతీ అది. ఇప్పుడు ఏమీ ఇవ్వకపోయినా సరే సెల్ఫ్ సస్టైన్ అవుతుంది అంటున్నారు నారాయణ గారు, ముఖ్యమంత్రి గారు. అక్కడున్న దాదాపు 50,000 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఆధారం చేసుకుని ఈ బడ్జెట్లో కేటాయించక్కర్లేదు, ఎందుకంటే అక్కడంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇప్పుడు హడ్కో ద్వారా మీరు గ్యారంటీ ఉండి అప్పులు ఇప్పించారు, దాదాపు 30,000 కోట్లు 35,000 కోట్లు ఎంతో వచ్చింది. కానీ వాళ్ళ వైసీపీ ఏంటి గొంతు సవరించుకుంటోంది, ఎట్లా చూస్తారు దాన్ని? ఇప్పుడు అసలు నాకు నా అనుమానం ఏంటంటే, వైసీపీ ఒక రాజకీయ పార్టీగా మనగలుగుతుందా, కొనసాగుతుందా? ఇది నా అనుమానమే కాదు, ఈ రాష్ట్రంలో అనేక మంది సాధారణ ప్రజల యొక్క అనుమానం. ఎందుకని? ఒక ప్రాంతీయ పార్టీగా నిలబడుతుందా, ఒక ప్రాంతీయ పార్టీగా కొనసాగుతుందా, ఒక రాజకీయ పార్టీగా అనేది ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్నాయి. కారణం ఏంటంటే,
ఒక పార్టీ భవిష్యత్తు ఓడిపోయినంత మాత్రాన ఎన్నికల్లో ఆ రాజకీయ పార్టీ పని అయిపోయింది, ఆ భవిష్యత్తు అయిపోయింది అని అనుకోవడానికి లేదండి. ఎన్నికలు ప్రజాస్వామ్యంలో వస్తుంటాయి, పోతుంటాయి, గెలుస్తుంటారు, ఓడుతుంటారు. ఇంకా కానీ ఎన్నికలు దేశం అయిన మొత్తానికి మీరే బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్. మేము రెండే కదా 1984 2 సీట్లు వచ్చాయి మాకు. నేనేమంటున్నా అంటే ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆ రాజకీయ పార్టీ వ్యవహరించే తీరు, ఆ పార్టీ నాయకుడు వ్యవహరించే తీరు, ఆ పార్టీలో ఉన్న నాయకులు వ్యవహరించే తీరు, దీని మీద ఆ రాజకీయ పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఏ రాజకీయ పార్టీ అనేది ప్రాంతీయ పార్టీ కానీ జాతీయ పార్టీ కానీ. ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ నాయకత్వం ఏ విధంగా వ్యవహరిస్తున్నదో మనం చూస్తున్నాం. ఎవరు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడంలా. నిన్నటి రోజున ఈ రోజున మీరు బొత్స సత్యనారాయణ గారి విషయం ప్రస్తావించారు. ఆయన మళ్ళా మేము విధానాన్ని పునరాలోచించుకోవాలంటారు. అసలు విధానం ఏమిటి? నేనేమంటున్నా అంటే ఒక పార్టీ విధానం అంటే ఎన్నికల మేనిఫెస్టోలో పెడతారు. మేము అధికారానికి వస్తే మా విధానం ఇది, ఈ ప్రజా సమస్యల విషయంలో ఈ ఇష్యూస్ లో మా విధానం ఇది, లేదా రాజధాని విషయంలో మా విధానం ఇది, లేదా అభివృద్ధి విషయంలో మా విధానం ఇది. మేము భారతీయ జనతా పార్టీ జనసంఘ నుంచి కూడా మేము ప్రతి మేనిఫెస్టోలో చెప్తున్నాము, వస్తే 370 ఆర్టికల్ రద్దు చేస్తాము, ట్రిపుల్ తలాక్ రద్దు చేస్తాము, మేము యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొస్తాము. అనేక సందర్భాల్లో మేము మా విధానం ప్రకటించాము, మేనిఫెస్టోలో పెట్టాము. ఈ రోజు 3 రాజధానులు అనేది ఏ విధానం? అది విధానం కాదది, అది ఒక ఎత్తుగడ. ఏ ఎత్తుగడ? దుర్మార్గమైన ఎత్తుగడ. ఏమిటి దుర్మార్గమైన ఎత్తుగడ? వాళ్ళ దాని మీద వాళ్ళ ఆ ప్రాంతాల్లో భూములు కొనుక్కోవడము, 100,000 కోట్లు సంపాదించుకోవడం. మనం వైజాగ్లో ఏం జరుగుతుందో మనం చూసాం కదా. విజయసాయి రెడ్డి గారితో సహా అంతకుముందు ఒక ఆయన లోక్సభ సభ్యుడిగా పనిచేసి ఆయన కూడా ఈ రోజు సత్యనారాయణ, ఆయన పేరు ఏముందో ఉంది. అదే విధంగా రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి కూడా ఎన్ని 100 ఎకరాలు ఉన్నాయో మనం చూసాం. కాబట్టి ఈ ఎత్తుగడ ఇది విధానం కాదు. విధానం ఈ మేనిఫెస్టోలో వస్తుంది, కానీ మేనిఫెస్టోలో రాదు. ఒకవేళ విధానం అయ్యి ఉంటే మన తెలుగుదేశం ప్రతినిధి వారు చెప్పినట్టు, అజయ్ చెప్పినట్టు, దాని మీద ఈ పార్టీ ఉద్యమాలు పోరాటాలు చేసి ఉంటున్నారు సార్. విధానం అయితే మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిండు 2019. ఇక్కడ వైసీపీ ప్రతినిధి ఏం చెప్తున్నారు? మేము అవుట్ ఆఫ్ 19కి ఆయన 17-19 గెలిచామన్నాడు. 19-17 గెలిచింది ఆయన. 19 చుట్టుపక్కల అమరావతి చుట్టుపక్కల మేమే గెలిచాం కదా, మమ్మల్ని నమ్మారు కదా. ఆ రోజు మీరు ఏ రోజు ఒక్క రోజు కూడా మేము అమరావతిని మారుస్తున్నాము, 3 రాజధానులకు పోతున్నాం అని చెప్పారా? ఒక్క మాట అయినా చెప్పారా? ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారా? ఆ రోజే మీరు చెప్పుంటే ఈ అమరావతి కాదు ఒకసారి గుర్తు చేసిన ఆంజనేయ రెడ్డి గారు, ఒకవేళ గెలిస్తే మారుస్తామేమో అంటే కూడా మార్చము, కట్టుబడి ఉంటామని చాలా సీనియర్ నేత ఋషి గారు, ఒక నిమిషం నాకు టైం చెప్తున్నారు. ఋషి గారు స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పారు, మేము కట్టుబడి ఉన్నాము, అమరావతి కట్టుబడి ఉన్నాము, అమరావతి 30,000 ఎకరాలకు కావాలి, అది కూడా రాజధాని అనేది అందరికి అందుబాటులో ఉండే విధంగా రాష్ట్రం యొక్క మధ్యలో ఉండాలి. కాబట్టి అమరావతి ఏకగ్రీవ తీర్మానంలో మేము కూడా భాగస్వామిలో, అమరావతి మేము కట్టుబడి ఉన్నామని చెప్పారు. అనేక సందర్భాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు డిబేట్కి వచ్చినప్పుడు, వారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2019కు ముందు నేను అనేక టీవీ చర్చలో పాల్గొంటున్నప్పుడు రామకృష్ణారెడ్డి అని ఆయన ఒక ఆయన మంగళగిరి నుంచి గెలిచిన ఆయన అప్పుడప్పుడు డిబేట్లోకి వచ్చేది. నేను ప్రశ్నించేది, ఆయన అమరావతి మీద కొన్ని విమర్శలు చేస్తున్నప్పుడు నేను ప్రశ్నించా. ఆయన ఏమనేది, అమరావతి ఎప్పుడు నీళ్లు ఉంటాయి, పెద్ద ఎత్తున మునకుంటాయి, తవ్వితే నీళ్లు వస్తాయి, ఎట్లా బిల్డింగ్లు కడతారు. నేను ప్రశ్నించాను ఆయన్ని. అయితే మీరు అధికారానికి వస్తే అమరావతిని మారుస్తారంటే ఒకటే చెప్పడం, మార్చే ప్రశ్నే లేదు, మేము ఒక అద్భుతమైన రాజధాని నిర్మిస్తాము, మేము సముద్రంలోనే పెద్ద పెద్ద కట్టడాలు నిర్మిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం ఉంటే అమరావతిలో ఎందుకు నిర్మించలేమని ఆయన చాలా స్పష్టంగా అనేక సందర్భాల్లో చెప్పారు. కానీ వచ్చిన తర్వాత ఏం చేశారు? సడన్ గా అలాంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ఉన్నట్టుండి మేము దీని మీద ఎంక్వైరీ కమిటీ చేశాము, దాని మీద చర్చిస్తున్నారు, దాని మీద పరిశోధన చేస్తున్నారు, పరిశీలిస్తున్నారు, 3 రాజధానులు ఉండొచ్చామన్నారు. అప్పుడు దాకా ఎవరు ఊహించలేదు, ఎవరు అనుకోలేదు. సడన్ గా రాష్ట్రం అంతా షాక్ తిన్నది, ఏమిటిది 3 రాజధానులు అని. దాంతో వాళ్ళ పార్టీ కూడా షాక్ తిన్నది కదా. 2 రాజధానులతోటి ఈ రోజు నేను ఎందుకు బొత్స సత్యనారాయణ గారు ఆలోచన చేస్తుంటారంటే, అఫ్ కోర్స్ ఇట్ ఈస్ బెటర్ లేట్ దాన్ నెవర్ అనేది ఒక ఇంగ్లీష్ లో సామెత ఉందా. ఆలస్యంగా అయినా జ్ఞానోదయం అయింది, మనం ఆహ్వానిద్దాం, సంతోషిద్దాం. నేను ఎందుకుంటున్నానంటే ఆ పార్టీలోనే సాధారణ కార్యకర్తల్లో కూడా
ప్రముఖ నాయకుల్లో కూడా ఆ పార్టీలోనే చర్చ జరిగింది. అమరావతి వల్ల మనము ఓడిపోవడానికి ప్రధాన కారణాల్లో అమరావతి ఒకటని ఆ చర్చ, ఆ కార్యకర్తల అభిప్రాయము అసెంబ్లీలో కౌన్సిల్లో మన బొత్స సత్యనారాయణ గారు ప్రతిబింబించుంటారని నేను అనుకుంటున్నాను. వాట్ ఐ ఎక్స్పెక్ట్. కార్యకర్తల చర్చ జరుగుతుంది కాబట్టి ఇది ఒకటి. ఎస్ సార్, అంటే పాజిటివ్ గా ఆలోచిస్తే ఆ రియలైజేషన్ వచ్చిందేమో అనేది మీరు అనేది. వచ్చింది ఏమండి, నేను అదే చెప్పా, బెటర్ లేట్ దాన్ నెవర్. ఆలస్యంగా అయినా జ్ఞానోదయం అయిందో మనం సంతోషిద్దాం. దానికి కట్టుబడి ఉంటారా? జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలు ఏం చెప్తారు, ఏం మాట్లాడతారు? ఆయన రావాలి కదా, ఆయన బయటకు వచ్చి చెప్పినప్పుడే మనకి పూర్తి స్థాయిలో బికాస్ ఆఫ్ కార్యకర్తల ప్రెషర్, కార్యకర్తల ఆలోచన, మనం ఓడిపోవడానికి ప్రధానమైన కారణాల్లో అమరావతి ఒకటి. తప్పుడు, ఎంత తప్పుడు ప్రచారం చేశారు, దాన్ని శ్మశానం అన్నారు, ఇంకేదో మాట్లాడారు. మరి నేను ఒకటే చెప్తున్నాను సార్, ఆడ అసెంబ్లీ కట్టారు, సెక్రటరీ కట్టారు, హైకోర్టు న్యాయమూర్తికి ఇల్లు కట్టారు, లేదా ఎంప్లాయీస్ ఇల్లు కట్టడానికి ప్రారంభించారు, అన్ని చేశారు కదా. ఏమీ జరగలేదని ఈ రోజు తప్పుడు ప్రచారం చేయడం నాకు అర్థం కావడం లేదు. వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు దీన్ని పూర్తి చేయలేకపోయారు, మేము పూర్తి చేస్తాము, ఒక అద్భుతమైన రాజధాని నిర్మిస్తామని చెప్పుంటే ప్రజలు ఏ విధంగా స్పందించి ఉండేవాళ్ళు, అది వేరే సంగతి. కానీ ఈ రోజు దాని మీద తప్పుడు ప్రచారం చేయడము, దీని వెనక కేవలం స్వార్థ రాజకీయాలు, ధన రాజకీయాలు తప్ప రాష్ట్ర అభివృద్ధి. మీరు ఇంకోటి మర్చిపోయారు, మీరు రెండే చెప్పారు, మూడోది మర్చిపోయారు. విక్రమ్ గారు చెప్తారు అది. విక్రమ్ గారు, ఇప్పుడు వారు రెండే చెప్పారు, స్వార్థ రాజకీయాలు, ధన రాజకీయాలు అని విక్రమ్ గారు. కానీ కుల రాజకీయాలు అంటే నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడా కూడా ఒక ప్రాంతంలో అంటే అట్లా కాదు. ఒకటి ఆంజనేయ రెడ్డి గారు, నాకు ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ హూ ఈస్ నాట్ విల్లింగ్ టు డిస్కస్ అబౌట్ ద క్యాస్ట్ అండ్ క్యాస్ట్ పాలిటిక్స్. కానీ మనం వాస్తవాలు మాట్లాడకపోతే ఏంటంటే మనమే హిపోక్రటిక్ ప్రపంచంలో బతుకుతున్నట్టు అవుతుంది. విక్రమ్ గారు, అంటే ఒక కులానికి రాజధాని అంటగట్టిన పరిస్థితి బహుశా ప్రపంచంలో ఎక్కడ ఉండదేమో. ఒకటి విక్రమ్ గారు అన్నారు కదా, అంటే అన్నవే, వాళ్ళన్నవే, నాకు సురేష్ గారు కూడా చెప్తారు, వాళ్ళన్నవే, వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు అన్నవే. అంటే రైతుల విషయంలో వాళ్ళు చేసిన కామెంట్స్, లేకపోతే ఇదేదో ఒక సామాజిక వర్గానికి అది కూడా బొత్స సత్యనారాయణ కామెంట్ చేశారు. అదే అంటే ఇంకోటి విక్రమ్ గారు ఇంకోటి, మీరు చాలా మేనిఫెస్టోలు తయారీలో కూడా చాలా, ఒక నిమిషం ఆంజనేయ రెడ్డి గారు, విక్రమ్ గారికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే చాలా ముఖ్యమైన పార్టీల మేనిఫెస్టోలో కూడా ఆయన కీలకంగా ఉన్నారు తయారు చేసేటప్పుడు. సో విక్రమ్ గారు, మేనిఫెస్టోలు ఎలా పెట్టాలంటారా? ఒకవేళ మేము గెలిస్తే మేనిఫెస్టో ఎలా ఉంటుంది, ఒకవేళ మేము ఓడిపోతే ఎలా మార్చుకుంటాం అని ఏమన్నా మార్చుకోవాలంటారా మేనిఫెస్టోలు కూడా విక్రమ్ గారు? ఇప్పుడు 2019 ముందు మరి మేనిఫెస్టో నవరత్నాలు అనేది ఇచ్చారండి. ఇది వైఎస్ఆర్సీపీ నాకు తెలిసినంత వరకు ఒక పెద్ద షీట్ అది. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఆ రోజున మేనిఫెస్టో మాది ఇదే అని చెప్పి నవరత్నాలు మాత్రమే ఇచ్చారు. కాబట్టి ఆ నవరత్నాలని ప్రజలు నమ్మారు, సరే ఓట్లు వేశారు, అదే ఓటే. అంటే వాళ్ళ ఒకటి ఇంకొక అమరావతి గురించి ఇంకొక మాట చెప్పాల్సి వస్తుంది. వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన శాసనసభ్యులు, తోటి శాసనసభ్యులు అసెంబ్లీకి వెళ్ళకపోవడం వల్ల జరిగే నష్టం గురించి అవడానికి చిన్న ఉదాహరణ ఏంటంటే, అమరావతికి బడ్జెట్లో 6,000 కోట్లు కేటాయించారండి. మళ్ళీ అదే బడ్జెట్లో వేరొక చోట ఏం చెప్పారంటే, అమరావతికి నిధులు అవసరం లేదు, సెల్ఫ్ సస్టైన్, అది దాని అంతటా అదే క్రియేట్ చేసుకుంటుంది అనేటువంటిది ఒక ఇది కూడా చెప్పారు. అంటే రెండు కొంత పరస్పర విరుద్ధమైనటువంటిది ఉన్నది. చాలా మంది చదివిన వాళ్ళకి ఆశ్చర్యం కలుగుతుంది. అంటే ఈ 6,000 కోట్లు దేనికి పెడతారు, మళ్ళీ ఏమో అసలు ఎక్కడ కూడా అమరావతికి మనం నిధులు కేటాయించడం లేదు, అది ఏంటంటే సెల్ఫ్ సస్టైనింగ్ ప్రాజెక్ట్ కింద వస్తుందని చెప్పారు. అంటే నేను ఎందుకు అంటున్నా అంటే, అది కనుక ప్రధాన ప్రతిపక్షం హౌస్లో కనుక ఉంటుంటే ఈ బడ్జెట్ మీద వచ్చేటువంటి చర్చ సందర్భంగా ప్రభుత్వాన్ని కారణం చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకు ఇదేంటి అనేటువంటిది కూడా ఉంటుంది. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఆంధ్రజ్యోతి పేపర్లో వేశారండి ఈ అంశాన్ని. చాలా మంది మీరు గమనించారో లేదో నాకైతే తెలియదు, కానీ నేను ఏంటంటే కొంచెం కీన్గా చదువుతూ ఉంటాను బడ్జెట్ సంబంధించినటువంటి విషయాల్ని. ఆంధ్రజ్యోతి పేపర్లో కూడా ఎత్తి చూపించారు అది. ఎందుకు చెప్తున్నా అంటే, అమరావతిని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కొన్ని టెండర్లు పిలిచింది, అంత పనులు అక్కడ జరుగుతున్నాయి, అది ఒక వేరే చర్చ. కానీ ఇవాళ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం లేకపోవటం అనేటువంటిది అది ప్రజలకి చాలా నష్టం చేసేటువంటి విషయం అండి. ఎందుకంటే ఏ ప్రభుత్వం అయినా సరే
మనం ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అనేది. కొన్ని ఏంటంటే వాస్తవాల్ని మరుగున పెడతారు, దాస్తారు, దాచి చెప్పరు, ప్రజలకు చెప్పరు అనమాట. అటువంటి సందర్భాలలో వాళ్ళని కారణం చేసేటువంటి బాధ్యత ప్రధాన ప్రతిపక్షానికి ఉంటుంది. ఈ రోజు అది చేయకపోవటం వలన ఏమవుతుందంటే ఇట్ ఈస్ ఆన్ ఏ సాంగ్ అంటారు, అంటే వాళ్ళ ఇష్టానుసారంగా కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఆ అవకాశం ఎవరు కల్పిస్తున్నారంటే ప్రధాన ప్రతిపక్షం కల్పిస్తుంది. అందువల్ల ఇవాళ బొత్స సత్యనారాయణ గారు పాపం ఆయన పీపుల్ వాయిస్ ఏదో శాసనసభలో కొంత రైజ్ చేస్తున్నారు. ఇవాళ ఇంకోటి ఆ వీసీల విషయంలో కూడా ఆయన సెల్ఫ్ గోల్ వేసుకున్నాడు. ఆయన అవును వీసీల విషయం ఆయన ఎత్తి ఏమైంది ఇవాళ చూడండి, వీసీలని ఎవరిని నియమించారంటే దీంట్లో ఇప్పుడు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అన్ని మొత్తం ఇప్పటివరకు తెలియని వాళ్ళందరికీ మొత్తం తెలిసింది కదా అది. అంటే ఎందుకంటే ఏ అంశాన్ని ఎంతవరకు తీసుకెళ్ళాలి, ఏ అంశాన్ని ప్రస్తావించాలి, ప్రజల తరఫున ప్రజలకి ఏది మేలు చేస్తుంది, ఎక్కడ కారణం చేయాలి అనేటువంటిది వాళ్ళకి తెలియాలి, అది పార్టీలో తెలియాలి. ఇవాళ వీసీల విషయాన్ని 2 రోజుల నుంచి ఆయన ప్రస్తావిస్తున్నాడు. అసలు అంటే ఆ విధానపరమైన అంశాల మీద చర్చ కూడా జరగట్లేదు అనుకుంటా విక్రమ్ గారు. జరగటానికి ఏంటంటే ఆస్కారం లేదు. ఆయన పాపం ఏదో ఆయన విత్ ఆల్ హిజ్ ఎక్స్పీరియన్స్, నాకు ఆయన డిసిసిబి అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి నాకు ఐడియా ఉంది. 1999లోనే చాలా మందికి తెలియదు. ఆయన పార్లమెంట్ సభ్యుడిగా కూడా పనిచేశాడు. పార్లమెంట్ సభ్యుడిగా చేయకముందు ఆయన జిల్లా సహకార సంఘానికి అధ్యక్షుడిగా పనిచేశాడు 94-99 మధ్య. సో కాబట్టి ఆయన కొంత ఎక్స్ప్రెస్ చేయడంలో కొంత ఇబ్బంది ఏమో కానీ, బట్ ఆయనకి చాలా సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉంది. ఎంతో కొంత ఇవాళ ఆయన లేళ్ల పీరియడ్ని కాకుండా ఆయన్ని పెట్టడం అనేటువంటిది కొంత పార్టీకి ఉపయోగపడుతుంది. కొంతవరకు ఏదో ఆయన వైసీపీ వాయిస్ బయటకు అక్కడి నుంచే వస్తుంది. ఏదండి వైసీపీ తాలూకా వాయిస్ అక్కడి నుంచే బయటకు వస్తుంది. కొంతవరకు వైసీపీ తాలూకా వాయిస్ కొంతవరకు ఏదో ఆయన ఇచ్చినటువంటి రోల్ ని బాగానే చేస్తున్నారు, కానీ ఈ రోజు మాత్రం సెల్ఫ్ గోల్ వేసుకున్నారు. వాళ్ళు కంప్లీట్ గా ఎక్స్పోజ్ అయిపోయారు వీసీల విషయంలో. వీసీలు ఎవరెవరిని నియమించారు, ఎవరు ఏ విధంగా వాళ్ళు వీసీలా లేకపోతే పార్టీ కార్యకర్తలుగా వ్యవహరించారు మనం చూసాం. ఆంధ్ర యూనివర్సిటీలో వీసీ ఎంత దారుణంగా వ్యవహరించారు అన్నది మనం అంతా చూసాము. అదేవిధంగా కొంతమందికి తగినటువంటి అర్హతలు లేకపోయినా కూడా వీసీలుగా చేశారు. ఈ విషయంలో కూడా ఆ పార్టీ యొక్క ఏంటంటే మనం మరీ పచ్చిగా మనం మాట్లాడలేము, కానీ డొల్లతనం అనేటువంటిది బయటపడుతుందండి. ఎందుకంటే ఆ పార్టీలో చర్చ జరగాలి. ఎందుకంటే ఏ అంశాలని మనం తీసుకెళ్ళాలి. జనరల్గా ఏంటంటే లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ జరుగుతుంది. ఆ పార్టీ మీటింగ్ లో అందరూ కలిసి చర్చించుకుంటారు. ఈ అంశాలు మనకి తీసుకెళ్ళగలిగితే ప్రభుత్వాన్ని ఏ అంశాల మీద కార్నర్ చేయొచ్చు, ఇరుకుని పెట్టచ్చు, సమాధానం చెప్పినా కూడా ప్రజలు కన్విన్స్ కానీ ఇష్యూస్ ఉన్నాయి. ఏంటంటే ఏదో వేశారు ప్రజలు, ఆ టైంకి మళ్ళీ వెళ్తే ప్రజలు ఓట్లు వేసేస్తారంటారు అని అనుకుంటున్నారేమో, కానీ బట్ వీళ్ళు చేయాల్సిన బాధ్యత, వీళ్ళ బాధ్యతలను వీళ్ళు సక్రమంగా సురేష్ గారు ఏం చెప్తారు దీని మీద? మీ కామెంట్ చెప్పాక పోలవరం గురించి ఒకసారి మాట్లాడుకుందాం. అంటే సరే బొత్స గారు ఏదో వన్ మ్యాన్ షో లాగా పాపం ఆయన ఏదో చేస్తున్నారు, ఎందుకంటే ముఖ్యమంత్రి మాట్లాడట్లేదు. మరి ఇంతకుముందు కూటమి నాయకులు విమర్శించే ఆల్ పార్టీ లేకపోతే అన్ని శాఖల మంత్రి అనేవారు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని. మరి ఆయన ముఖ్యమంత్రి మైక్ ఇనేవే, మరి ఆయన కూడా మాట్లాడలేదు కాబట్టి బొత్సే మాట్లాడుతున్నారు. అందులో గోల్సా సెల్ఫ్ గోల్సా అవే జరుగుతున్నాయి. సురేష్ గారు ఏం చెప్తారు? సార్ ఇప్పుడు ఏమంటానంటే ప్రజా సమస్యల మీద పోరాడడానికి అనేక మార్గాలు ఉన్నాయి. మేము ఆల్రెడీ మొన్ననే విద్యుత్ భారాన్ని ప్రజల మీద మోపితే ఏ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేశాం, రైతుల కోసం ఏ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏ రకంగా నిరసన వ్యక్తం చేసి ప్రభుత్వానికి తెలియజేశాం. ఇవన్నీ కూడా ప్రజల కోసం పోరాటం కాకుండా వేరేది కాదు కదా. పార్టీ కోసం ఏం పోరాడట్లా, ప్రజల కోసమే పోరాడుతున్నాం. అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచమని మాట ఇచ్చి మాట తప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించిందే కదా ప్రజాక్షేత్రంలో. మేము మా స్వార్థ రాజకీయాల కోసం ఎక్కడ మేము ప్రశ్నించింది అయితే కాదు. ఈరోజు రాజధాని విషయంలో ఈ తీర్పుని నేను పూర్తిగా చెప్పాను, దీంతో ఏకీభవించనని చెప్పేసి. అదే విధంగా రాజధానికి దాదాపు 1,00,000 కోట్లకు పై కావాలి అనేసి అన్నారు. చంద్రబాబు నాయుడు గారు అయితే మోడీ గారి ముందర 5 లక్షల కోట్లు అవసరం అవుతుందని చెప్పేసి అన్నారు. మరి రాష్ట్ర పరిస్థితి ఏ రకంగా ఉంది, ఆర్థిక పరిస్థితి అనేది అందరికీ తెలుసు, ప్రజలందరికీ కూడా. అదే చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాజధానిగా ఉన్నటువంటి హైదరాబాద్ ని 10 ఏళ్ల పాటు ఉన్నటువంటి రాజధానిని, మనకి ఉపయోగాల్ని, మనకు ఉన్నటువంటి వెసులుబాట్లన్నింటినీ కూడా వదిలి తట్టాపుట్ట సర్దుకొని ఉన్న ఫలంగా ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేయడం జరిగింది. బహుశా ఆయనకు ఉన్నటువంటి ఓటుకు నెట్ కేసు కావచ్చు, ఇంకోటి వెంటనే వచ్చేసి ఆయన ప్రజాధనాన్ని ఎంత దుర్వినియోగం చేశారు, ఆయన వారు హోటల్ రూములకి ఎంత అద్దె ప్రజాధనాన్ని ఖర్చు పెట్టారు, ఇవన్నీ మాట్లాడుకుంటే పెద్ద చర్చ అవుతుంది. కానీ నేనేం చెప్తున్నానంటే ప్రజా ఉపయోగకరమైనటువంటి పనులు
రాజధాని వ్యవహారంలో భావోద్వేగాలతో కూడుకున్నటువంటి పరిస్థితి. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు సో ఇప్పుడు ఆ భావోద్వేగాన్ని మీరు అర్థం చేసుకున్నారా అంటే సురేష్ గారు? మీరు చెప్పబోయేది ఏంటంటే గతంలో ఉన్న భావోద్వేగాన్ని మీరు అర్థం చేసుకుని రియలైజ్ అయ్యి చర్చించుకుని ఓకే అమరావతి రాజధాని మీరు వినండి అమరావతి రాజధాని మీరు కడతానంటున్నారు కదా 1,00,000 కోట్లతో, ఎలా కడతారో చెప్పండి. మీరు అడగాల్సిన ప్రశ్న ఏంటంటే సెల్ఫ్ సస్టైన్ ఎలా అవుతుంది? ఎందుకంటే సెల్ఫ్ సస్టైన్ ఎలా అవుతుందో చెప్పలేదు. బహుశా ఇప్పుడు నాకు తెలుసు సెల్ఫ్ సస్టైన్ ఎలా అవుతుందో, కానీ ఇప్పుడు అజయ్ గారు చెప్తారేమో, చూద్దాం ఎలా సెల్ఫ్ సస్టైన్ అవుతుందో. మీరన్నట్టు 1,00,000 కోట్లు తీసుకొచ్చి ఒకేసారి పెట్టరు. ఒకటి ఎవరు ఇవ్వరు, 1,00,000 కోట్లు తెచ్చి పెట్టే పరిస్థితి లేదు. కానీ అది సెల్ఫ్ సస్టైన్ ఎలా అవుతుందో దానికి ఒక పద్ధతి ఉంది. ఎందుకు దానికి బడ్జెట్లో పెట్టలేదు? మీరు అడగాల్సిన ప్రశ్న అది. సో మీరు చెప్పాల్సింది ఏంటంటే ముందు నాకు సురేష్ గారు, ఇప్పుడు 3 రాజధానులు కాదు, ఇప్పుడు 3 రాజధానులు ఉన్నాయా లేవా వైసీపీ దీంట్లో మ్యాండేట్ లో అనేది మా విధానం. దానిపైన ఏదైనా స్పష్టమైనటువంటి మార్పు కానీ విధానాలు ఉన్నా పార్టీ అధ్యక్షులు వారు ప్రకటిస్తారు. అంతవరకు మేము అతి త్వరలో ఏమైనా చెప్తారా? నేను చెప్తున్నాను సార్, ఇప్పుడు రాజధాని వ్యవహారం గురించి ఇంతమంది చెప్పినటువంటి విషయాలపైన నేను ఒక చిన్న క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. చెప్పండి. ఇప్పుడు 3 రాజధానుల వ్యవహారంలో అమరావతి కూడా ఉంది. ఎక్కడ కూడా అమరావతి ప్రజలకు అన్యాయం చేయాలనో, అమరావతి రైతులకు అన్యాయం చేసి వారందరూ ఇచ్చినటువంటి త్యాగాల్ని మేమేమో మట్టిగా పంటిపాలు కనీసం మీరు మంచి మనసుతో త్యాగం అన్నారు. మీ వాళ్ళందరూ రకరకాలుగా పాపం వాళ్ళని హ్యాండిల్ చేశారు. సార్ నాకు ఒక 2 నిమిషాలు మీరు సమయం ఇస్తే నా క్లారిటీ మొత్తం మీరు విన్నారంటే అర్థమవుతుంది. ఇప్పుడు నేనేమంటున్నానంటే రాష్ట్రంలో ఎన్నో దశాబ్దాల కాలంగా అన్ని ప్రాంతాల్లో కూడా సమానమైనటువంటి అభివృద్ధి ఉండాలి, అందరికీ కూడా సమానమైనటువంటి ప్రయోజనాలు ఉండాలి, ప్రభుత్వాల నుంచి సమానమైనటువంటి ధోరణితో వాళ్ళకి ఉపయోగాలు లబ్ధి చేకూరాలనేసి ప్రతి రోజు రాయలసీమ వాసిగా నేను చెప్తున్నా. ఎప్పుడు అసలు రాయలసీమనే రాజధాని ఉండాలని ఇప్పుడు కాదు సార్, నేను పుట్టక ముందు నుంచి కూడా ఆ రకమైనటువంటి వాదన ఉండేది. మరి ఒక రాయలసీమ ప్రాంత వాసిగా మా ప్రాంతానికి ఉన్నటువంటి ఆశ అన్ని ప్రాంతాల వరకు ఉంటుంది. ఇప్పుడు 3 రాజధానులు అనేటువంటి కాన్సెప్ట్ తో అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందుతాయనేటువంటి ఒక సంకల్పంతోనే జగన్మోహన్ రెడ్డి గారు అదే చెప్పండి. కాదు ఒకటే సురేష్, నేను ఏమంటున్నానంటే అదే ఉంటే అదే చెప్పొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టిపోయి వారు అసెంబ్లీకి రారు కాబట్టి ఎస్ ఐఎమ్ స్టిక్ టు ద సేమ్ ఓల్డ్ పాయింట్. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనేదే మా ధ్యేయం. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్లకి పరిపాలన ఆయనకి అధికారం ఇచ్చినప్పుడు కనీసం ఏం చేశారనేది నేను ఇంతకు ముందే ప్రశ్నించాను. కనీసం ఆయన సొంత రాయలసీమ ప్రాంతానికి కూడా ఒక నీటి ప్రాజెక్టును పూర్తి చేయలేదు. నేను అనేక పర్యాలు ముఖ్యమంత్రిగా చేశానన్నారు. రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి గాలేరు నది ప్రాజెక్టు, సుజల స్రవంతి హంద్రీ నివా ప్రాజెక్టు ఏమైనా చిక్కుశుద్ధి చూపించారా? ఒక నీటి ప్రాజెక్టు ఆయన ఏమైనా పూర్తి చేయగలిగారు? మళ్ళీ అది ఇరిగేషన్ లోకి వెళ్దాం, మళ్ళీ మాట్లాడదాం ఇరిగేషన్. అజయ్ గారు చెప్తున్నా, కరెక్టే, మీరు అన్న పాయింట్ రైజ్ చేసింది ఓకే. ఇప్పుడు చర్చకి టైం సరిపోదు. అమరావతి అజయ్ గారు కాదు, ఈ సెల్ఫ్ సస్టైన్ అన్నది ఒకటి బడ్జెట్ లో సెల్ఫ్ సస్టైన్ అని చెప్పి వదిలేశారు. అది ఏమన్నా మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా ఒకసారి? సార్ యాక్చువల్ గా సెల్ఫ్ సస్టైన్ గురించి నేను చెప్పడం కంటే చంద్రబాబు గారు చాలా అద్భుతంగా చెప్తారు. రేపటి చర్చలో కూడా అది రానుంది. ఎందుకంటే అమరావతి తనని ఏ విధంగా సంపద సృష్టించుకోగలదు ఇప్పుడు కాదు. అమరావతిని రాజధానిగా ప్రకటించిన రోజే చంద్రబాబు గారు ఆ రోజే చెప్పారు. రైతులు ఏ రోజైతే 34,000 ఎకరాలు భూములు ఇచ్చారో అమరావతి కోసం ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే 1,00,000 కోట్లు మొత్తం ఇక్కడే తగలేస్తే మిగతా ప్రాంతాలు ఎట్లా అభివృద్ధి చెందుతున్నప్పుడు ఆ రోజే చంద్రబాబు గారు చెప్పారు 1,00,000 కోట్లు తీసుకొచ్చి మొత్తం అమరావతికి పెట్టాల్సిన అవసరం లేదండి, ఇది ఒక బంగారు బాతుగుడ్డు, దాన్ని ఎలా కాపాడుకోవాలని దానికి ఒక ఐడియాలజీ ఉంది, దానికి ఆ విధాన పరంగానే అది చెప్పాలి కదా. అంటే అట్లా కాదు, అది ప్రజలకు చెప్పకపోతే ఇప్పుడు ఏమవుతుందంటే దీన్ని కేవలం వాళ్ళు ఉభయ గోదావరి లేకపోతే కృష్ణా గుంటూరు లేకపోతే కొద్దిగా నెల్లూరు ప్రకాశం తప్ప ఉత్తరాంధ్ర వాళ్ళు రాయలసీమ వాళ్ళు దీనికి డబ్బులు మేము ఎందుకు కట్టాలి అన్న ఒక ఆలోచన మళ్ళీ కొత్తగా అదొక లేదు. కరెక్టే, మీరు అడిగిన మాట కూడా వాస్తవే. ఎందుకంటే ఇప్పుడు దీని గురించే అసెంబ్లీలో అద్భుతంగా చంద్రబాబు గారి సమాధానం కూడా మనం వినబోతున్నాం సార్. ప్రజలందరూ కూడా చాలా అద్భుతంగా, ఎందుకంటే దాని అమరావతి ఇప్పుడు రాజధాని అని వదిలేస్తే సరిపోదు కదా సార్. రాజధాని అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కోరిక ఏంటి? అన్ని ప్రాంతాల అభివృద్ధి చెందాలని కోరికతో 3 రాజధానులు పెట్టాడు అన్నారు కదా. రాజధాని ఏకైక రాజధాని అమరావతి మాత్రమే ఉంటుంది. ఈ అమరావతి ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా అభివృద్ధి చెందుతుంది, అందులో ఎటువంటి సందేహం కూడా లేదు. ఇప్పుడు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే రిషి గారు, స్మాల్ పాయింట్ ఇక్కడ, ఇప్పుడు ఒక నాయకుడితో చర్చించి ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని పాపం బొత్స సత్యనారాయణ గారు ఆయన తాపత్రయపడుతున్నాడు ఆయన సీనియారిటీ ప్రకారం. బట్ వాళ్ళ నాయకుడు దేంట్లో బిజీగా ఉన్నాడంటే అందగాళ్ళు అరెస్ట్ అవుతున్నారు, చంద్రబాబు నాయుడు గారి కంటే ఎక్కువ అందం ఉంది కాబట్టి వంశీని అరెస్ట్ చేశారు, ఎక్కువ అందం ఉంది కాబట్టి బొత్సాన్ని అరెస్ట్ చేశారు, ఎక్కువ అందం ఉంది కాబట్టి రేపొద్దున
అవినాష్ ని నానిని కూడా అరెస్ట్ చేస్తారు అని. కానీ నెక్స్ట్ ఏంటి అవినాష్ అయితే ఫేజ్ 3లో అవినాష్ ఉన్నాడా? ఫేజ్ 3 అవినాష్ అంటే ఆయనే చెప్తున్నాడు Okay. ఆయనకి అందం మీద మక్కువ ఎక్కువైంది జగన్మోహన్ రెడ్డి గారికి. ఈ రోజు కూడా పాప బొత్స సత్యనారాయణ గారు ఆ పెద్దల సభలో ఉండి ఏదో ఒకటి పార్టీ వాయిస్ వినిపించి పార్టీని బ్రతికించాలని ఆయన తాపత్రయపడుతున్నాడు వాస్తవానికి పాప పెద్ద మనిషి. ఈయన మాత్రం ఏంటంటే ఎవడు అందంగా ఉన్నాడు ఎవడు అందంగా లేడు, మన పార్టీలో అందంగా ఒక్క నిమిషం అబ్జెక్షన్ వచ్చింది వైసీపీ నుంచి. చెప్పండి 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 సురేష్ గారు, టైం అయింది. ఇప్పుడు నేను మాట్లాడేటప్పుడు మాత్రం మీరు రాజధాని వ్యవహారం మళ్ళీ ఇరిగేషన్ ప్రాజెక్టుల సబ్జెక్ట్ దీనిలో తీసుకురావద్దనేసి అన్నారు. నేను ఆపేశాను చర్చ. మీకే ఈయన అజయ్ గారు ఏమంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు అందగాల మీద ఈ రకమైనటువంటి వ్యంగ్య భావాలు ఉన్నటువంటి పదజాలను వాడితే మరి మీరు మాట్లాడలేదు నాతో. నేనేమంటున్నానంటే మీరు మాట్లాడేటప్పుడు నేనున్న అవకాశం వచ్చినప్పుడు మీరు మాట్లాడండి, నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. నేనేమంటున్నానంటే 9 నెలల కాలం అయింది, మీకు అధికారాన్ని ఇచ్చారు, 3 పార్టీలకు కలిసి గొప్ప విజయం అని చెప్పుకుంటున్నారు. కేవలం అరెస్టులు అక్రమ కేసులకు మాత్రమే మీరు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎక్కడైనా మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టో పైన మీకు చిత్తశుద్ధి ఉందా? ఈ కేసులకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత మీ మేనిఫెస్టోకి మీరు ఇస్తున్నారా? మీ బడ్జెట్ ఏం చెప్తుందండి, మీ బడ్జెట్ ఏం చెప్తుంది చూసారా? మీరు కావాల్సిన ఉద్యోగులకి నిరుద్యోగ వృత్తి అన్నారు 0, ఉచిత బస్సు అన్నారు 0, అన్నదాత సుఖీభవ 0, ఏ రకంగా 1,00,000 రూపాయలు వివాహం చేసుకున్న వాళ్ళకి పెళ్లి కానుకన్నారు 0. ఎక్కడ మీరు ఇచ్చినటువంటి మాటలకి మీకు ప్రాధాన్యత ఉంది? కనీసం మీకు ఒక చిత్తశుద్ధి ఉందా? ప్రజలకు వాగ్దానాలు ఇచ్చా అమలు చేయాలి. అమ్మఒడికి కావాల్సింది ఎంత, మీరు కేటాయించింది ఎంత? కాదు ఋషి గారు, నేను సురేష్ గారిని అప్రిషియేట్ చేస్తాను. చిత్తశుద్ధి ఉందో లేదో చెప్పనే కాదు నేనేమన్నానంటే ఋషి గారు, సురేష్ గారిని నేను అట్లీస్ట్ అప్రిషియేట్ చేస్తాను. ఎందుకంటే ఆ పార్టీ తరపున ఏదన్నా ప్రశ్నిస్తున్నాడు, అది ఉందా ఇది ఉందా ఇది ఉందా ఇది ఉందా అని. అసలు నాయకుడు ప్రశ్నించట్లేదనే కదా మా బాధ ఇక్కడ. నేనేమన్నాను, ఇప్పుడు ఆయనకి కోపం ఎక్కడ వచ్చింది? అందగాళ్ళు ఇప్పుడు ఈ టాపిక్ అంతా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడకుండా మా పార్టీలో అందగాళ్ళందరినీ అరెస్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారని చెప్తున్నాడు తప్ప ఇప్పుడు సురేష్ గారికి నా మీద ఆయనకి లేదు. అంజయ్యరెడ్డి గారు చెప్పండి. అంజయ్యరెడ్డి గారు చెప్పండి. అంజయ్యరెడ్డి గారు చెప్పండి. నేనేమంటున్నా అంటే వైసీపీ ప్రతినిధులు సురేష్ గారు ఆగండి. నేను ఎస్ అఫ్ కోర్స్ క్వశ్చన్ చేయొచ్చు వైసీపీ రిప్రజెంటేటివ్, నాకేం అభ్యంతరం లేదు. ప్రాజెక్టులు చేశారా, ఒక్క ప్రాజెక్టు తీసుకొచ్చారా చంద్రబాబు నాయుడు గారు, ఓకే మంచిదే. కానీ 5 సంవత్సరాల్లో మీరు ఒక్క ప్రాజెక్టులో ఆ ఎత్తే గేట్లకు గ్రీసు పెట్టలేదు కదా మీరు. అన్నమయ్య డ్యామ్ ఎందుకు సర్వనాశనం అయింది? మినిమం మెయింటెనెన్స్ చేస్తుంటే అన్నమయ్య డ్యామ్ నిలబడి ఉండేది, అనేక మంది ప్రాణాలు దక్కాయి, చాలా అద్భుతమైన ప్రజలకు అనుకూలంగా ఉండేది. కానీ గ్రీసు పెట్టలేదు మీరు రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులకి, అనేక ఇరిగేషన్ ప్రాజెక్టులకి. మీరు పోలవరం వచ్చినప్పుడు మీ ఆనాటి మంత్రి ఏం చెప్పారు? ఆయన ఇరిగేషన్ మంత్రి ఎప్పుడు పోలవరం పూర్తవుతుందంటే పవన్ కళ్యాణ్ గారు 4వ పెళ్లి చేసుకున్నప్పుడు పూర్తవుతుందంటారు. అటువంటి మంత్రులు మీ కేబినెట్ లో ఉన్నారు. మీరు అసలు ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి మీరు చేయలేదని హక్కే లేదండి. మీరు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తీసుకొస్తామన్నారు, తీసుకొచ్చారా? నేను ఒక నిమిషం అండి, నేను సంపూర్ణ మద్య నిషేధం చేయకుండా ఎన్నికలకు రానని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. 100 సార్లు చెప్పున్నారు. చేశారు సంపూర్ణ మద్య నిషేధము. నేను అందుకే చెప్పాను, పార్టీ ఓడిపోవడము సహజము, రాజకీయాలు గెలవడం. ఓడిపోయిన తర్వాత నాయకత్వం వ్యవహరించే తీరు తెలుగుదేశం ప్రతినిధి చెప్పారు. ఒక మాజీ ముఖ్యమంత్రి ఏంది అందాల గురించి మాట్లాడడం, ఆయన ఎక్కువ అందంగా ఉన్నాడు కాబట్టి ఈయన కోపం ఉంది అరెస్ట్. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? ఒక మాజీ ముఖ్యమంత్రి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన అతను, ఇది ఇస్ ద వర్డ్స్, ఇది ఇస్ ద లాంగ్వేజ్ టు స్పీక్. ఈ రోజు సార్ అసెంబ్లీకి ఎందుకు కల్పిస్తారు? అసెంబ్లీకి ఎన్నిక కావడం అనేది ఎంత గొప్ప విషయం అండి. ఈ ప్యానల్ లో ఉండే అసెంబ్లీలో ఎంతమంది కళ సార్, అది ఎంతమంది కళ. నేను అసెంబ్లీలకు పోటీ చేశాను, నేను తక్కువ ఓట్లతో ఓడిపోయారు, 3 సార్లు చేశాను. ఈ ప్యానల్ లో ఉండేవాళ్ళు అసెంబ్లీకి చేశారు లేదో అంటే అసెంబ్లీకి వెళ్ళడం అనేది ఎంత గొప్ప విషయము. ప్రజలను అసెంబ్లీకి గెలిపి పంపిస్తే వీళ్ళు మీరు ఈ వైసీపీ ప్రతినిధి మాట్లాడే ప్రశ్నలన్నీ అసెంబ్లీలో వేయొచ్చు. కానీ అసెంబ్లీ బాయ్కాట్ ఎందుకు
చేశారు? ప్రత్యేక సో హోదా అజయ్ గారు మీరు ఆ రకంగా ఆ ప్రయాణం మీద ఫోకస్ పెట్టండి, కష్టపడి పనిచేయండి. ఋషి గారు ఒక్క నిమిషం. ఆయన Definitely గా. బాయ్కాట్ చేశాడు, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నాను. Yes, yes. ఎంత మతిమరుపో జగన్మోహన్ రెడ్డి గారికి, ఎంత మాటలు మారుస్తారో చెప్పేదా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని అసెంబ్లీలో ఏం మాట్లాడారు తెలుసా? చంద్రబాబు నాయుడు, నేను తలుచుకుంటే నీకు 10 నిమిషాల్లో హోదా పోతుంది. దాని అర్థం ఏమిటి? నేనే లాగేసుకుంటాను, నీకు అర్హత ఉండదనే కదా. అప్పుడు అర్హత లేనప్పుడు ఈయనకి ఇప్పుడు అర్హత ఎట్లా వస్తుంది? అంతే కరెక్ట్. విక్రమ్ గారు, yes, ఒక correct. మంచి అద్భుతమైన అవకాశాన్ని మాజీ ముఖ్యమంత్రి కోల్పోతున్నాడు. అసెంబ్లీకి విక్రమ్ గారు ఫైనల్ గా ఎందుకు అమలు చేయలేదు? మంచి పాయింట్ లేవనెత్తారు మీరు. బడ్జెట్ విక్రమ్ గారు ఫైనల్ గా బట్ ఏం మాట్లాడుతున్నారు మాజీ ముఖ్యమంత్రి? విక్రమ్ గారు, పోలవరం గురించి మాట్లాడుకునే సమయం ఇంక లేదు, మనం క్లోజ్ చేద్దాం. అమరావతి మీదే ఏంటి కన్క్లూజన్, మీ ఆలోచన? అంటే ఏమి ప్రతిపక్షం తాలూకా ఆలోచన ఏమై ఉండొచ్చు? బహుశా జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద ఏమన్నా మాట్లాడే అవకాశం ఉంటుందా? అమరావతిని వ్యతిరేకించేటువంటి పరిస్థితుల్లో అయితే లేరండి. ఆ, ఎందుకంటే ఇవాళ అమరావతి ప్రాంతంలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా, ఈవెన్ వైజాగ్లో వాళ్ళు క్యాపిటల్ అని చెప్పినా కూడా అక్కడ కూడా వాళ్ళకి ఎక్కడ సీట్లు వచ్చినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇవాళ ఏదో కొంత రైట్ చేస్తున్నారు, కానీ అది పూర్తిగా ప్రజల్లోకి తీసుకెళ్లి దీని మీద ఒక వ్యతిరేకత తీసుకొచ్చి అట్లాంటిది చేసే అంటే ఇప్పుడు ఇవాళ బొత్స గారు చెప్పిన మాటలు జగన్మోహన్ రెడ్డి చెప్తారా? సంహౌ నాకు ఆ కాన్ఫిడెన్స్ లేదు ఆయన చెప్తారేమో అని. చెప్పే అవకాశం ఉందా? రాజధాని విషయం బొత్స గారిని అడగారు మనకి, అది పార్టీలో చర్చించారా లేకపోతే చర్చించామని చెప్తారు వాళ్ళు. ఇప్పుడు చూద్దాం. ఋషి గారు, close ఇప్పుడు చేద్దాం. అవసరం లేదు కదా వైసీపీకి. ఎన్నికల సమయంలో ఏం మాట్లాడతారో మనం చూద్దాం. మరి ఎందుకు ఇప్పుడు After 4 years. అవసరం లేదు? రెండు ఉంటాయి ఆంజనేరెడ్డి గారు, మీకు తెలియదు కాదు. ఒకటి కంప్లీట్ గా వదిలిపెట్టేయడం, లేదా 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 అజయ్ చెప్పినట్టు, అజయ్ గారు చెప్పినట్టు టెంట్లు వేయడం. అమరావతి ప్రాంతంలో ఉండేటువంటి నేతల్లో రియలైజేషన్ వచ్చి ఉండాలి. ఎందుకంటే ఫ్యూచర్ లో కూడా కనీసం మళ్ళీ తిరిగి వాళ్ళు పోటీ చేయాలన్నా, ప్రజల ఆదరాభిమానాలు చూడకన్నా, ఇన్ ప్రిన్సిపల్ అక్కడ అమరావతికి మన వ్యతిరేకత చెప్పకూడదు అని బహుశా బహుశా ఆయన ఆ మార్పు అయితే కనబడుతుంది. చూద్దాం మరి ముఖ్యమంత్రి మాట్లాడతారా, లేదా మళ్ళీ సజ్జల మీడియం ముందుకు వస్తారా, లేదా బొత్స గారే మరికొంత క్లారిటీ నాయకుడి దగ్గర తీసుకుని వస్తారా? చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. విక్రమ్ గారు, ఆంజనేయ రెడ్డి గారు, సురేష్ గారు, అజయ్ గారు. ఇది వాళ్ళ పాపులే. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు ప్రైమ్ 9.